దోస్తులు దీన్ని చూసి మీరు పాలకూర పప్పు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది పాలకూర పప్పు కాదు, గలిజేరు పప్పు. గలిజేరు పప్పు కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క పప్పు నేను ఎట్లా చేసిన అంటే 3 రకాల పప్పులు తీసుకున్నాను. శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు తీసుకుని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ యొక్క గలిజేరు ఆకు ఉంటుంది కదా, ఆకులు ఆకులు కట్ చేసుకున్నాను. కాడ లేతగా ఉన్నది సన్నగా కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఈ యొక్క గలిజేరు అయితే ఆరోగ్యం చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. పాలకూరలు తోటకూర ఎట్లా తింటామో అట్లా దీన్ని కూడా వారంలో ఒక్కరోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ ఆకుకూర అయితే మనకు బయట మార్కెట్లో అయితే అస్సలు దొరకదు. ఎక్కడైనా విత్తనాలు దొరికినట్లయితే తెచ్చుకొని మిద్దె తోటలో అయితే పెంచుకోండి. ఇక నేనంటే తాలింపు వేసేసుకొని ఈ యొక్క గల్జర్ నీట్గా సన్నగా కట్ చేసి పెట్టుకుని అది కూడా తాలింపులో వేసి అది మంచిగా మగ్గనియాలి. మంచి మగ్గిన తర్వాత పప్పు కూడా వేసేసి మంచి తాలింపులో ఒక 2 నిమిషాలు అనేసేయాలి. తర్వాత ఉప్పు కారం వేసి కూడా ఒక 2 నిమిషాలు అని నీళ్ళు పోసి సిమ్లో పెట్టేసి ఒక 2 విజిల్ పెట్టేసుకొని అంతే యమ్మీగా ఉన్నటువంటి ఈ యొక్క